అందరికీ నమస్కారం అండి. ముందుగా భారత ఆర్మీకి, భారత వైమానిక దళానికి హ్యాట్సప్ అండి. ఆపరేషన్ సింధూర్కి హ్యాట్సప్ చేయాల్సిందే. భారత ఆర్మీ పాకిస్తాన్లోని ఉగ్రవాద శిబిరాలపై దాడి చేసి 140 కోట్ల భారతీయుల గుండెల నిండా ఉన్న బాధను తొలగించింది. గత 14 రోజుల ముందుగా జరిగిన పహల్గామ్ దాడి వలన 140 కోట్ల భారతీయుల గుండెల నిండా ఉన్న ఆవేదనను తొలగించింది మన భారత ఆర్మీ మరియు వైమానిక దళం. వీరందరికీ మరొక్కసారి ధన్యవాదములు. మన భారత ఆర్మీ, భరతమాత ముద్దు బిడ్డలు ప్రపంచవ్యాప్తంగా భారత ఆర్మీ అంటే ఏంటో, భారత్ సత్తా ఏంటో మరొక్కసారి తెలియజేశారు. మన ఆడపడుచుల సౌభాగ్యాన్ని దోచుకున్న పాకిస్తాన్లోని ఉగ్రవాదులకు చక్కని గుణపాఠం చెప్పింది మన భారతీయ ఆర్మీ. ఇది ప్రతీకారం కోసం చేసిన దాడి కాదండి. మన భారతీయుల రక్షణను, భారతీయులను కాపాడుకోవడానికి, దేశ రక్షణకు, భద్రతకు, ధర్మాన్ని, న్యాయాన్ని కాపాడుకోవడానికి చేసిన దాడి. భారత ఆర్మీ చెప్పి మరీ ఉగ్రవాద శిబిరాలను నేలబట్టం చేసిందండి. ధర్మో రక్షితో రక్షితః. ధర్మాన్ని కాపాడడానికి అధర్మాన్ని శిక్షించక తప్పదు. శ్రీకృష్ణుడు అర్జునికి చెప్పిన గీతోపదేశంలో ఉంది కదండి. భారత్ కొన్ని గంటల ముందే పాక్లోని ఉగ్రవాద శిబిరాలను దాడి చేయడానికి ముందే పాకిస్తాన్కి సంకేతాలు పంపించింది. చెప్పి మరి ఉగ్రవాదుల శిబిరాలను నేలమట్టం చేసిందండి. అది భారత్ అంటే. భారత్ ఎప్పుడు దొంగ దెబ్బ తీయదు. భారత్ ఆపరేషన్ సింధూర్ అనే ఒక ఆపరేషన్ తో పాక్లోని ఉగ్రవాద శిబిరాలను చిత్తు చేసేసిందండి. సోమవారం అర్ధరాత్రి దాటాక, మంగళవారం ఎంటర్ అయ్యాక రాత్రి 1:05 పాక్ పై దాడికి సిద్ధమైంది భారత ఆర్మీ. రాత్రి 1:05 నుండి 1:30 ప్రాంతము వరకు, అంటే సరిగ్గా 25 నిమిషాలలో భారత ఆర్మీ వైమానిక దళము మొట్టమొదటిసారిగా రఫైల్ యుద్ధ విమానాలను ప్రయోగించిందండి. రఫైల్ యుద్ధ విమానాలతో 9 ప్రాంతాలలో 21 శిబిరాలను నేలమట్టం చేసింది మన భారత ఆర్మీ. భారత ఆర్మీ దాడి వలన 100 మంది పైగా ఉగ్రవాదులు చనిపోయారు. పహల్గామ్ లో నువ్వు హిందువువా, ముస్లింవా అడిగి మరీ మన భారతీయులను పొట్టన పెట్టుకోవడం జరిగిందండి. భారీ ముందే భర్తను, తన కుటుంబాన్ని నాశనం చేసింది పాక్ ఉగ్రవాద సంస్థలు. నా భర్తను చంపారు, నాకు బ్రతకాలని లేదు, నన్ను చంపేయండి, నా బిడ్డను చంపేయండి అని ఓ ఆడపడుచు ఏడుస్తూ ఉంటే నిన్ను వదిలేస్తున్నాము, నీ ప్రధానమంత్రి మోడీకి చెప్పుకోపో నీ బాధంతా అంటూ వదిలేశారండి. అలా సౌభాగ్యాన్ని పోగొట్టుకుని, సింధూరాన్ని పోడగొట్టుకుని వచ్చిన స్త్రీలంతా భారత్ లో ఏడుస్తూ ఉంటే నేనున్నాను అని మన ప్రధానమంత్రి మోడీ గారు మీ బాధ నేను విన్నాను అన్నారు. ఆయన బీహార్ లో వార్నింగ్ కూడా ఇచ్చారండి. అన్నది అన్నట్టుగా మన ప్రధానమంత్రి మోడీ గారు ఏప్రిల్ 22న మన భారతీయ మహిళలు సింధూరాన్ని పోడగొట్టుకొని కుటుంబాలన్నీ గుండెల నిండా బాధను నింపుకున్నాయి. ఆ బాధను చూసిన మన నరేంద్ర మోడీ గారు మే 7వ తారీఖున పాక్ ఉగ్రవాదులకు తగిన గుణపాఠం చెప్పారండి. ఒక్కొక్క భారతీయునికి 3 చొప్పున ఉగ్రవాదులను చెప్పి మరీ ఉగ్రవాదులను నాశనం చేయడం జరిగింది. అందుకే ఆపరేషన్ సింధూర్కి హ్యాట్సప్ అండి. దాదాపు 50 సంవత్సరాల క్రితం, అంటే 1970-71 ప్రాంతాన మన భారత ఆర్మీ పాకిస్తాన్ లో అడుగుపెట్టడం జరిగింది. అప్పటి నుండి ఇప్పటిదాకా ఇదే మొదటిసారి. మళ్ళీ మన భారతదేశ గొప్పతనం ఏంటంటే పాకిస్తాన్ లోని పౌరులకు గాని, పాకిస్తాన్ లోని ఆర్మీకి గాని ఎలాంటి హాని జరగకుండా ఓన్లీ ఉగ్రవాద శిబిరాలపై మాత్రమే ఫోకస్ చేసి చాలా నిర్దిష్టంగా లక్ష్యానికి మాత్రమే గురిపెట్టి ఉగ్రవాద శిబిరాలను నేలమట్టం చేశాయి. దీనితో భారత ఆర్మీ వైమానిక దళాలు అంటే ఏంటో ప్రపంచానికి తెలియజేసేలా చేసింది మన భారత్. ముఖ్యమైన పాకిస్తాన్ ప్రేరేపిత ఉగ్రవాద సంస్థలు లష్కరే తోయిబా, జైషే మహమ్మద్, హిజ్బుల్ ముజాహిద్దీన్ ఈ 3 ఉగ్రవాద శిబిరాలపై కూడా భారత సైన్యం దాడి చేసింది. ప్రతీకారం తీర్చుకుంది అనే దానికంటే
మన భారతీయ మహిళల సింధూరాన్ని తీసిన ఆ పాక్ ఉగ్రవాదులను ఇద్దరు స్త్రీమూర్తులు మన భారతీయ మహిళల సింధూరాన్ని తీసుకున్న రాక్షసులను పక్కా ప్లాన్ తో పట్టుపెట్టడం జరిగింది. మహిళే కదా అని చిన్న చూపు చూడొద్దండి. ఆడపిల్లను బాధ పెట్టిన ఆ పాపము ఊరికే పోదు. చూసారా, 14 రోజులు కూడా గడవలేదు 26 కుటుంబాలను నాశనం చేసిన ఆ ఉగ్రవాదునికి తన కుటుంబాన్ని కోల్పోయాడు. వెంటనే కర్మ గెట్ బ్యాక్ అయ్యిందండి. ఎక్కడ మహిళను ఏడిపిస్తారో అక్కడ వినాశనం తప్పదండి. పాక్ తీవ్రవాదులు వివాహితుల సౌభాగ్యాన్ని, సింధూరాన్ని తుడిచివేసి వాళ్ళ వినాశనాన్ని వాళ్లే కోరి తెచ్చుకున్నారు. వాళ్ళకి వినాశనం మాత్రం తప్పదండి. మనం మన దేశ ప్రజల రక్షణ కోసం ధర్మయుద్ధం చేస్తున్నామండి. పాకిస్తాన్ ప్రభుత్వం మా దేశంలోని ఉగ్రవాదులను భారత్ చంపేసింది అని అనలేరండి. అలా అంటే ప్రపంచ దేశాలందరికీ తెలుస్తుంది పాకిస్తాన్ ఉగ్రవాదులకు అండగా ఉంటుందని. ఇక పాక్ భారత్ పై ఎలాంటి నిందలు వేస్తుందో ముందు చూస్తామండి. పాకిస్తాన్ ఏం నిర్ణయం తీసుకొని ఏం సందేశాన్ని భారత్ కి పంపిస్తుందో వేచి చూద్దాము. ఏది ఏమైనా మన భారతీయ స్త్రీలకు జరిగిన అన్యాయాన్ని మన భారత ఆర్మీ పాక్ ఉగ్రవాదులకు గట్టి సమాధానం ఇచ్చింది. ఏది ఏమైనా మన భారత ప్రభుత్వానికి, మన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారికి మరియు మన భారత ఆర్మీకి, వైమానిక దళానికి మరొక్కసారి ధన్యవాదాలండి. జై భారత్, జై జై భారత్.